ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరన్నది కన్ఫర్మ్ అయింది. బీజేపీ శాసనసభ వర్గం దేవేంద్ర ఫడ్నవీస్ ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాగా చారిత్రక ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ తోనే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మహాయుతి పార్టీల మధ్య సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిసిందే. బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య జరుగుతున్న చర్చల్లో కేబినెట్ బెర్తులు ఎవరికి అనేది ఇంకా తేలలేదు. అందువల్ల ఇవాళ ఇతర నేతలెవరూ ప్రమాణ స్వీకారం చేయరని తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గంలో 43 మంది దాకా మంత్రులు ఉంటారు. అయితే మంత్రి పదవుల్ని సమానంగా పంచుకుంటారని తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీరిద్దరూ బీజేపీ ఏకంగా 132 సీట్లు గెలిచేందుకు కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర చరిత్రలో బీజేపీ ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఆయన విజన్ స్ఫూర్తితో ఫడ్నవీస్ డైనమిక్ నాయకత్వం మహారాష్ట్ర పురోగతిని కొత్త శిఖరాల వైపు నడుస్తుందని ఆకాంక్షించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. సింగపూర్లో చదువుకుంటున్న తన కుమారుడు విద్యాసంస్థ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ముంబై వెళ్లలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని రాత్రికి ముంబై నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రాత్రికి జిల్లా పార్టీ తెలుగుదేశం కార్యాలయంలో చంద్రబాబు బస చేయనున్నారు. విశాఖలో జరిగే డీప్ టెక్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.